నాయకంటి ప్రభాకర్ ఫ్రమ్ వెల్దుర్తి విలేజ్, కర్నూలు. ఏజ్ 51, 51 సంవత్సరాలు. ప్రశ్న: ఆదాము వయసు 930 సంవత్సరాలు అని ఆదికాండము 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. కానీ దేవుడు ఆదాము విశ్వదినమున అనగా 6వ దినమున సృష్టించెను అని కూడా ఉంది. దీని మీద మాకు వివరణ ఇవ్వండి కోరుచున్నాము, ధన్యవాదాలు. ఆదామును దేవుడు 6వ దినమున సృజించాడు. 6వ దినము బైబిలులో ఆదికాండంలో చెప్పబడిన దినాలు ఏ దినాలని మనం చదువుకున్నాం? విశ్వదినాలు, భూదినాలు కాదు, విశ్వదినాలు. విశ్వదినాలు అంటే అస్తమయము ఉదయము కలుగునుగాక అన్నాడని, భూమికి మాత్రమే అస్తమయము ఉదయము ఉందని చాలామంది అనుకుంటారు. అస్తమయం ఉదయం అనేది భూగోళానికి మాత్రమే ఉందని చాలామంది అనుకుంటారు. అస్తమయం ఉదయము భూగోళానికే కాదు, గురుగ్రహానికి ఉంది, శుక్రగ్రహానికి ఉంది, ఏమండి, శనిగ్రహానికి ఉంది. అన్ని గ్రహాలు ఏవైతే మనం గ్రహాలు ఉన్నాయి అని అనుకుంటున్నాము, ఒకప్పుడు నవగ్రహాలు, ఇప్పుడు ఏ గ్రహాలు? అష్టగ్రహాలు. ఒకప్పుడు నవగ్రహాలు, ఇప్పుడు అష్టగ్రహాలు, 8 గ్రహాలు. ఈ గ్రహాలకు కూడా అస్తమయం ఉదయము ఉంది, గుర్తించాలి, గమనించాలి. ఈ గ్రహాలకు కూడా అస్తమయం ఉదయం ఉంది. అయితే ఇక్కడ చిన్న తేడా ఏంటంటే, భూమి తన చుట్టూ తాను తిరగడం ఒక దినం. అస్తమయం ఉదయం జరగాలంటే భూమికి 24 గంటలు పడుతుంది. ఎన్ని గంటలు పడుతుంది? 24 గంటలు. ఆ పక్కనే ఉన్న గురుగ్రహానికి వెళ్ళామనుకోండి, అస్తమయం ఉదయం కలగడానికి అంటే ఒక దినం రావడానికి 48 గంటలు పడుతుంది. ఇప్పుడు ఒక పెద్ద ఇంత బంతి ఉందనుకోండి, దీన్ని చుట్టూ ఇలా తిప్పడానికి ఒక 4 సెకండ్లు పడితే, ఎంత పెద్ద గోళ ఉందనుకోండి, దాన్ని ఇలా తిప్పడానికి అదే స్పీడ్తో కనీసం ఒక 30 సెకండ్లు పట్టవచ్చు కదా. ఎందుకు పట్టింది? సైజును బట్టేగా. సైజు చిన్నదైతే తొందరగా తిరిగింది, సైజు పెద్దదైతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. అలా మనం ఆలోచిస్తే భూగోళం కంటే గురుగ్రహం, భూగ్రహం కంటే గురుగ్రహం పెద్దది. కాబట్టి భూగ్రహం తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడితే, గురుగ్రహం తన చుట్టూ తాను తిరగడానికి 48 గంటలు. ఈ లెక్కను మనం ఆలోచిస్తే విశ్వం కూడా తన చుట్టూ తాను తిరుగుతుంది. చాలామందికి తెలియని నిజం, ఒక భూమి, సూర్యుడు, మరి సూర్య కుటుంబం ఇవి మాత్రమే తిరుగుతున్నాయి అనుకోకండి. మనమున్న పాలపుంత నక్షత్ర మండలం, మనం మిల్కీ వే అనే నక్షత్ర మండలంలో ఉన్నాం. ఆ మండలంలో సూర్యుడు ఒక కుటుంబం, ఆ సూర్య కుటుంబంలో మనం భూమి మీద ఉన్నాం. ఇలాంటి సూర్య కుటుంబాలు కొన్ని కోట్లున్నదే పాలపుంత నక్షత్ర మండలం. ఈ పాలపుంత నక్షత్ర మండలం కూడా తిరుగుతుంది. అలాగే ఆండ్రోమెడా నక్షత్ర మండలం అనేది ఇంకొకటి ఉంది, అది కూడా తిరుగుతుంది. అలాగే హైడ్రోసెంటారస్ నక్షత్ర మండలం, అందులో ఎన్నో 2 కోటాను కోట్ల నక్షత్రాలండి. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క సూర్యుడు, కోటాను కోట్లు. ఇవన్నీ కలిగిన విశ్వం ఉందే ఒక పెద్ద బంతి లాంటిది. ఆ బంతి లోపల ఇవన్నీ ఉన్నాయి, మనం దాని లోపల ఉన్నాం. ఒక పెద్ద బంతి లోపల మనం ఉన్నాం. ఆ బంతిలో ఎన్ని ఉన్నాయంటే కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, కోటాను కోట్ల సూర్యుళ్ళు ఉన్నారు. ఆ కోటాను కోట్ల సూర్యులలో ఒక్క సూర్యుడు, ఆ ఒక్క సూర్యుడు పక్కన ఉన్న ఒక భూమిలో మనం ఉన్నాం, ఒక భూమి మీద. అంత పెద్ద బంతి లాంటి విశ్వం కూడా తన చుట్టూ తాను తిరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. దానికి అవతల వెలుగుంది. దానికి అవతల ఏముంది? వెలుగుంది. ఈ బంతి అవతల ఇప్పుడు మన భూగోళం ఉంది, ఈ భూగోళానికి బయట వెలుగుందా లేదా? సూర్యుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఈ సూర్యుడు ఉండటం వల్లే కదా సూర్యుడి వెలుగు పడే చోట పగలు, సూర్యుని వెలుగు పడని వైపు చీకటి. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం, సూర్యుని వెలుగు మన మీద పడుతుంది, మన పగలో. కానీ మనకు ఆపోజిట్లో వెనక ఎవరున్నారు అంటే అమెరికా ఉంది. అమెరికా ఉంది. ఇప్పుడు అమెరికా దేశానికి టైం ఎంత అంటే నైట్, అది
మిడ్ నైట్లో ఉంటారు వాళ్ళు. నైట్ ఎందుకు ఉంది? భూమికి ఒకవైపు సూర్యుడు పడుతున్నాడు, ఇంకోవైపు సూర్యుడు లేడు కనుక చీకటిగా ఉంటుంది. గనుక ఒక చీకటి ఒక పగలు రావాలంటే ఇలా చుట్టూ తిరగాలి. ఇట్లా చుట్టూ తిరగగానే ఒక దినం అంటారు. ప్రియులరా, అలాగే విశ్వం అనే బంతికి కూడా బయట ఒక వెలుగు ఉంది. దేవుడు మొట్టమొదట సృష్టించిన దాన్నే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. ఇది సూర్యుడు కాదండి. సూర్యుడైతే 4వ దినాన వచ్చినట్లుగా ఆదికాండంలోనే ఉంది. 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కని అవి సూచనలు, కాలములు, దిన సంవత్సరములు సూచించుటకై ఉండున నీవు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలంలో ఉండునని జ్యోతులై ఉండునుగాక. భూమి మీద వెలిగించే పెద్ద జ్యోతి సూర్యుడు, చిన్న జ్యోతి. 16వ వచనం. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగంటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రాలను చేశాడు. రైట్, ఇది 4వ దినాన వచ్చాయి. మరి మొట్టమొదటి దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగనన్నాడు. అది ఏ వెలుగంటే ఈ విశ్వానికి అవతలుంది. ఈ భూగోళానికి పైన ఎలాగైతే సూర్యుడు ఉన్నాడో ఈ విశ్వం అనే గోళానికి పైన ఒక వెలుగుంది. వెలుగున్న చోట విశ్వానికి సగం వెలుగున్న చోట పగలుగా ఉంటే ఆ విశ్వగోళానికి ఆపోజిట్లో ఏముంటుంది? చీకటి ఉంటుంది. విశ్వగోళానికి ఒక ప్రక్క వెలుగుంది, మరో ప్రక్క చీకటి ఉంది. అస్తమయము ఉదయము కలిగిందని అక్కడ రాయబడింది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన మొదటి దినాన అస్తమయము ఉదయము. సూర్యుడు లేకుండా అస్తమయము ఉదయము కలిగింది అంటే ఇది భూగోళానికి చెందిన దినము కాదు. దేనికి చెందిన దినము? విశ్వగోళానికి చెందిన దినము. ఇందాక ఒక మాట చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. భూమి చిన్నది కనుక గురుగ్రహం కంటే 24 గంటల్లో తన చుట్టూ తాను తిరిగింది. దానికంటే డబల్ ఉంది గనక గురుగ్రహం భూమి కంటే పెద్దది గనక గురుగ్రహం తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం తీసుకుంది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సైజు పెరిగే కొద్దీ అది తిరిగే కాలం కూడా పెరుగుతుంది. సైజు పెరిగే కొద్దీ ఆ లెక్కన మనం ఆలోచిస్తే మరి భూమి కంటే గురుగ్రహం పెద్దది, గురుగ్రహం కంటే గ్రహాలన్నిటికంటే సూర్యుడు పెద్దవాడు, సూర్యుడి కంటే మిగిలిన నక్షత్రాలన్నీ పెద్దవే, నక్షత్ర మండలాలు పెద్దవే, నక్షత్ర మండలాల కంటే విశ్వం పెద్దది. ఇంత పెద్ద విశ్వం అలా ఒక్క రౌండ్ తిరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మన భూదినాల లెక్క అయితే కొన్ని కోట్ల సంవత్సరాలు తీసుకుంటుంది. విశ్వదినము ఈజ్ ఈక్వల్ టు కొన్ని కోట్ల భూదినాలు. విశ్వదినము ఈజ్ ఈక్వల్ టు అంటే విశ్వదినము ఒక గోళము, విశ్వగోళము ఒక్కసారి తిరగడానికి ఒక్కసారి ఇది తిరిగేసరికి భూగోళము కొన్ని కోట్ల సంవత్సరాలు తిరిగిపోద్దట. అంత చిన్నదా భూగోళం? అది బర్రం తిరుగుతూ ఉంటుంది చిన్నది. ఇక్కడ ఇది ఇన్ని కోట్లు తిరిగేసరికి విశ్వగోళం ఎన్నిసార్లు తిరిగి వచ్చిందట? ఒక్కసారే తిరిగి వచ్చింది. ఇది ఒక్కసారి తిరిగేలోపు భూమి కొన్ని కోట్ల సంవత్సరాలు తిరిగేసింది. ఎందుకంటే అంత పెద్దది విశ్వం గనుక విశ్వదినము అన్నాడు. ఆదికాండంలో 1వ అధ్యాయంలో చెప్పబడిన దినాలు మనం అనుకుంటున్న ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు, శని ఈ దినాలు కావు. విశ్వదినాలు అంటే మన భూదినాలతో పోలిస్తే మొదటి దినము కొన్ని కోట్ల సంవత్సరాలు అన్నమాట, 2వ దినము కొన్ని కోట్ల సంవత్సరాలు, 3వ దినము కొన్ని కోట్ల సంవత్సరాలు, 4వ దినము కొన్ని కోట్ల సంవత్సరాలు, 5వ దినము, 6వ దినము, 7వ దినము కొన్ని కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు ఆయన ప్రశ్న ఏంటంటే 6వ దినం అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు రావాలి కదా. ఆదాముకు మరి 630 ఏళ్ళు అన్నాడేంటి? 6వ దినము కొన్ని కోట్ల సంవత్సరాలు కదా. ఆదామును చేసిన తర్వాత దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళాడు అంటే 7వ దినం వచ్చేసింది, అంతే కదా. విశ్రాంతిలోకి వెళ్ళాడంటే 7వ దినం వచ్చేసింది. 7వ దినం వచ్చేసిందంటే 6వ దినంలో ఆదాము ఉన్నాడు. 6వ దినం అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు కదా మీరు చెప్పిన లెక్క ప్రకారం. మరి ఆదాముకు 630 ఏంటి? ప్రశ్న అర్థమైందా? మీకు అర్థమైందా? చెప్తాను వినండి. రైట్, అవును, విశ్వదినం అంటే కొన్ని కోట్ల సంవత్సరాలే. ఆదాము 6వ దినమును చేయబడ్డాడంటే అవును చేయబడ్డాడు. మరి అతనికి 630 ఏళ్ళు ఏంటి అంటారా? అసలు ఆదికాండంలో ఏం వ్రాయబడిందో ఒకసారి చూడండి. 1వ అధ్యాయం ఆదికాండం
ఆదికాండం 1వ అధ్యాయము 24 నుంచి చదువుదాం. ఇది 6వ దినమున జరుగుతున్న సృష్టి కార్యక్రమం. 24. దేవుడు వాటి జాతి ప్రకారము, జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము ఏమేమి ఉన్నాయి చూడండి. పశువులు, పురుగులు, అడవి జంతువులు భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతి ప్రకారం పశువులను, ఆయా జాతి ప్రకారము నేలను పాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూశాను. రైట్. ఇక్కడ ఏమేమి రాయబడ్డంటే పశువులు, అడవి జంతువులు, పాకు పురుగులు అన్నాడు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి. అడవి జంతువులు అంటే ఎన్ని జంతువులు ఉన్నాయండి? అడవి జంతువులు 1, 2 లక్షల రకాలు ఉన్నాయా? లక్షల రకాలు. పశువులు లక్షల రకాలు, పాకు పురుగులు లక్షల రకాలు. అంటే విశ్వదినం అంటే కొన్ని కోట్ల సంవత్సరాలే. ఆ కోట్ల సంవత్సరాల్లో ఒక్క మనిషిని మాత్రమే కాదు దేవుడు చేసింది, 6వ దినాన జంతువులను కూడా చేశాడు. ఆ తర్వాత మనిషిని చేసినట్లుగా ఉంటుంది చూడండి 28వ వచనంలో. 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ 6వ దినం అనగా విశ్వదినంలో కొన్ని కోట్ల సంవత్సరాలు కనుక భూమితో పోలిస్తే, భూదినాలతో పోలిస్తే కొన్ని కోట్ల సంవత్సరాలు. ఈ కోట్ల సంవత్సరాలు అంటే ఏమండి, మరి ఆదామును మొదటి రోజే పుట్టించుంటే నిజంగా మీరు అన్నట్టుగా కొన్ని కోట్ల సంవత్సరాలు ఆదాముకు ఉండాలి. కానీ ఆదామును ఎప్పుడు పుట్టించాడు? ఎండింగ్లో అంటే విశ్వదినమైన 6వ దినము ముగిసే కాలములో ఆదాము పుట్టించబడ్డాడు. ఇది మనసులో పెట్టుకోండి. ఎందుకంటే వాటన్నింటినీ చేసిన తర్వాత ఆదామును చేశాడని రాయబడింది. రైట్. అంటే విశ్వదినము ఎండింగ్ అయిపోయేటప్పుడు చేశాడు. తర్వాత దేవుడు 7వ దినమున విశ్రమించాడంటే 6వ దినం కంప్లీట్ అయ్యి 7వ దినంలోకి వెళ్ళాలి. దేవుడు విశ్రమించాడు అంటే దాన్ని కూడా చాలామంది అపార్థం చేసుకున్నారు. విశ్రమించాడు అంటే మనలాగా రూమ్లోకి వెళ్ళి బెడ్ వేసుకొని పడుకున్నాడని మీరు అనుకుంటున్నారు. అంతేనా? విశ్రమించాడు అంటే మనలాగా బెడ్ వేసుకొని పడుకున్నాడని కాదండి. అలా పడుకుంటే 7వ దినమున విశ్రమించానంటే 7వ దినం అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు. అంతే కదా? దినం అంటే ఏంటి? కొన్ని కోట్ల సంవత్సరాలు. కొన్ని కోట్ల సంవత్సరాలు దేవుడు విశ్రమించాడా? అలా విశ్రమిస్తే సృష్టిని తిప్పుతున్నది ఎవరు? సృష్టిని నడిపించేది ఎవరు? దేవుడే. సకల జీవరాశులను నడిపించేది ఎవరు? దేవుడే. వాటికి ఆహారాన్ని సిద్ధపరిచేది ఎవడు? దేవుడే. మానవులందరినీ పోషించేది ఎవరు? దేవుడే. దేవుడు ఆదాముని చేసేసి విశ్రాంతిలోకి వెళ్ళి కొన్ని కోట్ల సంవత్సరాలు నిద్రపోతే ఏంటి విశ్వం యొక్క పరిస్థితి? ఇక్కడ విశ్రాంతి అన్న పదం కూడా మనం సరిగా అర్థం చేసుకోలేదు. విశ్రాంతి అంటే దేవుడు వెళ్ళి నిద్రపోతున్నాడని కాదండి, పనిని కంప్లీట్ చేశాడని అర్థం. తాను ఇప్పటి వరకు చేసిన పనిని కంప్లీట్ చేశాడు. ఈ విశ్వము యొక్క పని అయిపోయింది. అది ఆయన ఏమంటారు, ఖాళీగా ఉన్నాడంటే ఇంకే పని చేయట్లేదని కాదు, తాను సృజించే పని నుండి విశ్రాంతి తీసుకున్నాడు, విశ్రమించాడు. దానికి విశ్రాంతి ఇచ్చాడు. సృజించే పని విషయంలో విశ్రాంతి తీసుకున్నాడే తప్ప మిగతా పనులన్నీ ఆయన చేస్తున్నాడే చేయటం లేదు. కనుక ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే 6వ దినము చివరిలో ఎండింగ్లో ఆదాము పుట్టాడు. ఆ ఆదాము పుట్టిన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో ఆ సంవత్సరాలు కొన్ని 6వ దినంలో కొనసాగినవి ఉండొచ్చు, కొన్ని 7వ దినమున కొనసాగినవి ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి. కొన్ని 6వ దినం అంటే సుమారుగా ఉదాహరణకి ఇంకొక 50 ఏళ్లలో లేదంటే ఇంకో 100 ఏళ్లలో 6వ దినము కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు మరి ఆదాము పుట్టాడు అనుకోండి. విశ్వదినమైన 6వ దినము ఇంకొక 100 ఏళ్లలో కంప్లీట్ అవుతుంది అనగా ఆదాము పుట్టాడు అనుకోండి. అసలు ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930. అంటే ఉదాహరణకు విశ్వదినమైన 6వ దినములో ఇంకా 100 ఏళ్ళు అది ఉంది అనగా ఆదాము పుడితే
100 ఏళ్ల పాటు 6వ దినములో కొనసాగిన ఆదాము మిగిలిన 830 ఏళ్ల పాటు ఏ దినములో కొనసాగాడు? ఏ దినములో కొనసాగాడు? 7వ దినములో కొనసాగాడు. 7వ దినం 830 ఏళ్ల పాటు 7వ దినములో కొనసాగాడు. ఇక్కడ డౌట్ ఏంటి? 7వ దినమంతా దేవుడు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత వచ్చి ఆదామవ్వలతో మాట్లాడాడు అని చాలామంది మైండ్. ఇప్పుడు ఏదైనా వనంలో ఈ ఆదామవ్వల గురించి కానీ, లేదంటే ఆ రోజు జరిగినటువంటి ఆ పండు తినడం గురించి కానీ, ఇదంతా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు విశ్రాంతి తీసుకుని నిద్ర లేచాక జరిగింది అనుకుంటున్నారు. కానీ ఇదంతా ఏ దినంలో జరుగుతుంది? 7వ దినంలో జరుగుతుంది. 7వ దినం అంటే అర్థం ఏంటి? దేవుడు సృష్టి కార్యక్రమాన్ని ఆపిన దినము 7వ దినం. ఆ 7వ దినం ఎన్ని కోట్ల సంవత్సరాలు కొనసాగుతుందో తెలియదు. అది ఇప్పుడు కొనసాగుతుందా అంటే కొనసాగుతుందనే చెప్పొచ్చు. గనుక మనము ఆలోచించే విధానంలో, బైబిల్ అర్థం చేసుకునే విధానంలో లోపం ఉంది. కనుక ఇప్పుడు 7వ దినం కొనసాగుతుందా అంటే కొనసాగుతుంది. దేవుడు విశ్రాంతి తీసుకుంటున్న కాలం అంటే అవును, సృష్టి కార్యక్రమం నుంచి విశ్రాంతి. 7వ దినం అంటే సృష్టి కార్యక్రమం 6 దినాలు జరిగాయి, ఆ తర్వాత ఆయన దాన్ని ఆపేశాడు. అంతేగాని ఏదో బెడ్ మీదకి వెళ్ళి నిద్రపోతున్నాడన్న ఆలోచనలో ఉంటే మనకు బైబిల్ అక్కడ అర్థం కాదు. నిన్ను కాపాడు, ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు. అలాంటప్పుడు ఆయన బెడ్ల మీద కునుకేసాడు, నిద్రపోయాడు, ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. విశ్రమించాడు అంటే ఆ పనిని ముగించాడు, ఆ పని ఆపేశాడు, ఇంకా ఆ పని చేయటం లేదని మాత్రమే అర్థం వస్తుంది. అంటే ఇప్పుడు ఆదాము 6వ దినము చివరిలో ఎండింగ్లో పుట్టాడు. ఆ తర్వాత 930 సంవత్సరాలు బ్రతికాడు. అంటే 7వ దినములో కూడా తన బ్రతుకు కొనసాగింది. ఓకే.